రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు నాకు తెలిసి గాంధీ భవన్కి వచ్చిండ్రు. అక్కడి సమావేశంలో వారు ఒక మాట ఇచ్చారు, ఇక నా జీవితంలో ఎలాంటి ఆశయాలు లేవు, నా జీవిత ఆశయం రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానమంత్రిని చెయ్యడము అని చెప్పారు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కరెక్షన్ చేయాలి ఒకవేళ నేను చెప్పిన దాంట్లో ఏమైనా అటు ఇటుగా ఉంటే, ఎందుకంటే వారు మాట్లాడేదైనా మాట్లాడిన దాన్ని నిక్షిప్తం చేయడంలో ఉండవల్లి గారు రాజశేఖర రెడ్డి గారికి ఎప్పుడు అండగా ఉండేది. అందుకే నాకు తెలిసి అదే రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక. ఆ చివరి కోరిక నేను వైఎస్ షర్మిల గారు, డాక్టర్ కేవీ రామచంద్రరావు గారు, రఘువీరారెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్న పెద్దలందరం రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక అయిన రాహుల్ గాంధీ గారిని దేశానికి ప్రధానమంత్రిని చేసే వరకు విశ్రమించబోము. వారి లక్ష్యమైన ప్రాణహిత చేవెళ్లను పూర్తి చేయడం మా బాధ్యత, వారి లక్ష్యమైన ఎస్ఎల్బీసీని పూర్తి చేసే బాధ్యత మా బాధ్యత. వారి చివరి కోరిక ఏదైతే రాహుల్ గాంధీ గారిని దేశానికి ప్రధానమంత్రిగా చేయాలనుకున్నాడో అది పూర్తి చేసే బాధ్యత మేమందరం తీసుకుంటాం. మీ అందరి సహకారం ఉండాలి. మీరందరూ అండగా నిలబడితే ఇది అసాధ్యమైన కోరిక కాదు. అసాధ్యమైన ఉచిత కరెంటును రాజశేఖర రెడ్డి గారు చేసి చూపించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీని అమలు చేసి చూపించారు. ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేసి చూపించారు. మైనారిటీలకు 4% రిజర్వేషన్ అమలు చేసి చూపించండు. వారు మరణానంతరం కూడా 16 సంవత్సరాలైన వైఎస్ఆర్ అంటే నిన్ననో మొన్ననో మేము కలిసినట్టు జ్ఞాపకాలు. మొట్టమొదటి ఎమ్మెల్యేగా 2009లో అసెంబ్లీలో ప్రతిపక్షం నుంచి బడ్జెట్ మీద నేనే ఇనిషియేట్ చేసిన మొదటి ఎమ్మెల్యేగా చర్చను.